హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ వన్ ప్లాన్ బై లోకేష్. ఈరోజు మనం ఈ వీడియోలో నార్త్ ఫేసింగ్ 30x40 హౌస్ ప్లాన్ అయితే చూద్దాం. ముందుగా కీ పాయింట్స్ అయితే చూడండి, అంటే ప్లాట్ సైజ్ అండ్ ఎస్టిమేషన్ ఆఫ్ కాస్ట్ కట్టడానికి ఎంత అవుతుందని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. ఇదేనండి ప్లాన్. 2 BHK నార్త్ ఫేసింగ్ గ్రౌండ్ ఫ్లోర్. మీకు స్క్రీన్ మీద కనబడుతున్న మెజర్మెంట్స్ వాల్ థిక్నెస్, తీగ, రూమ్ డైమెన్షన్స్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, లేదా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఈ ప్లాన్ 2 BHK కదా, ఇందులో రూమ్ డైమెన్షన్స్ ఎలా వచ్చాయి అనేది నాతో షేర్ చేసుకోండి. మీకు ఎలా అనిపించింది ఈ ప్లాన్ అనేది కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇదే ప్లాన్లో నేను ఇక్కడ చిన్న చిన్న చేంజెస్ చేసి మోడిఫికేషన్ చేస్తే వేరే ప్లాన్ అయితే చిన్న చేంజ్ అవుతుంది. ఆ చేంజెస్ కూడా చూపిస్తాను. అంటే ఏం లేదు, బాత్రూమ్ దగ్గర డ్రెస్సింగ్ రూమ్ యాడ్ చేయడం, అలా చిన్న చిన్న మోడిఫికేషన్స్తో కూడా ఇంకా బెటర్గా చేయొచ్చు ప్లాను. అంటే మీ రిక్వైర్మెంట్స్ పరంగా అయితే మీకు ఎలా నచ్చుతుంది అనేది మెయిన్ ఇక్కడ ఉద్దేశం అనమాట. అయితే ఇది రఫ్ ప్లాన్ మాత్రమే. మీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మీకు ప్లాన్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు, లేదా కామెంట్ బాక్స్లో అయినా మీ సైట్ లెంత్ అండ్ విడ్త్ అయితే కామెంట్ చేయండి. అయితే మీరు కాంటాక్ట్ చేశాక మీ ప్లాట్ ఏరియా సైజ్ అండ్ మీ రిక్వైర్మెంట్స్ని తెలుసుకొని మీకు నచ్చిన విధంగా మీ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తూగా ఒక ప్లాన్ అయితే రెడీ చేసి ఇస్తాను. ఓకేనా? అయితే ఈ ప్లాన్ చూస్తే మీకు 80% అర్థమయ్యి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మోడిఫికేషన్ అని చెప్పాను కదా, అయితే అది చూద్దాం. ఇక్కడ బాత్రూమ్ దగ్గర మీకు ఒక రెక్టాంగిల్ స్క్వేర్ బాక్స్ గీసాను చూసారా, అది వచ్చేసి మీకు బాత్రూమ్ సైజ్ చాలా పెద్దది ఉంది. సో దాన్ని హాఫ్గా డివైడ్ చేసి ఒకటి డ్రెస్సింగ్ రూమ్కి అయితే యాడ్ చేయొచ్చు. అక్కడ 2 బాత్రూమ్స్ దగ్గర కూడా అలా చేయొచ్చు. అంటే బాత్రూమ్ అంత సైజ్ ఏం అవసరం లేదు, మినిమం 6 feet అయితే సరిపోతుంది. అది 9 feet ఒకటి, 11 feet ఒకటి ఉన్నాయి కదా, సో దాన్ని డివైడ్ చేసాం. అలాగే కామన్ బాత్రూమ్ బయట ఉంది కదా, స్టెప్స్ కింద కాదండి, స్టెప్స్కి బ్యాక్ సైడ్ ఇంకా ప్లేస్ అయితే ఉంది. ఆ టోటల్గా స్టెప్స్ కిందతో యాడ్ చేసుకుంటే 8 feet వస్తుంది. యాడ్ చేయకపోయినా సరిపోతుంది. 6 feet అనేది మామూలు స్టాండర్డ్స్ బాత్రూమ్ సైజు. అలాగే బయట 5 feet ఉంచాం కదా, అది వచ్చేసి మీరు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకా కిచెన్ రూమ్ దగ్గర చూసుకుంటే ఇక్కడే మోడిఫికేషన్ అంటే ఇక్కడ 9 feet అయితే ఉంది కదా, 9 feet అయితే అవసరం లేదు కిచెన్, ఎందుకంటే సింక్ ఇటువైపు ఉంది. మీరు అటువైపు వెస్ట్ వైపు పెట్టుకుంటే సింక్ అది, నెక్స్ట్ ఇటువైపు దేవుడి గది అయితే మీరు ప్లాన్ చేయొచ్చు. లేదు అనుకుంటే అక్కడ వద్దు అనుకుంటే మీరు హాల్ దగ్గర చూసారా, బయట ఇక్కడ రెక్టాంగిల్ స్క్వేర్ గీసా, ఆ ప్లాన్ అక్కడైనా మీరు అరేంజ్ చేసుకోవచ్చు. మీరు అక్కడ దేవుడి గది పూజా రూము అరేంజ్ చేసినా కూడా మీకు పార్కింగ్లో 10 feet అయితే ఉంటుంది. ఓకేనా? ఇదైతే ఓవరాల్ ప్లాన్ అనమాట. ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదు. మీరు దేవుడికి అయితే కొంచెం బయటికి తెచ్చేసి అక్కడ సిట్అవుట్లా ప్లాన్ చేసి అయితే మీరు చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.